అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మున్సిపల్ సమావేశంలో ప్రతి మంత్ కూడా ఇలాగే జరుగుతుంది. కుల సంఘాలకు మేము వ్యతిరేకం కాదు. అది ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిన కనుక ఎమ్మెల్యే ఫండ్ నుంచి వాళ్లకు కుల సంఘాలకు కేటాయించాలి. కానీ మున్సిపల్ సాధారణ నిధుల నుండి అవి దుర్వినియోగం చేస్తూ వాళ్లకు కేటాయించడం ఎంతవరకు సమంజసము? మళ్ళీ మున్సిపల్ కార్మికులకు మాత్రం శాలరీస్ లేవని వాళ్ళు మొన్న ధర్నా చేశారు. మీరు కూడా అందరూ చూసారు. ఇక్కడ వాళ్ళకి ఎన్ని నెలల నుండి జీతాలు లేకుండా వాళ్ళు ఎండనక వాననక వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఈ మాత్రం ఉంది సిద్దిపేట. వాళ్ళకి శాలరీస్ ఇవ్వకుండా నిధులన్నీ దుర్వినియోగం చేస్తూ దానికి ఎవరు ఆన్సర్ చేయకుండా పట్టణ ప్రగతి డబ్బులను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించి ఈరోజు సమావేశం మేము బహిష్కరించడం జరిగింది. ప్రతిపక్షాలతో కూడా చర్చించి మేమందరం కలిసి మేము కార్యాచరణ రూపొందించుకుంటాం. ఖచ్చితంగా వీళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇన్ని రోజులు నియంతలాగా ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళు పాలించారు కనుక మేము ఖచ్చితంగా వాళ్ళని నిలదీస్తూనే ఉంటాం. నిధులు వాళ్ళు పట్టణ ప్రగతికి వచ్చిన నిధులు దేనికి ఖర్చు చేయాలి? పట్టణంలో హరితహారం కానీ ఇంకా ఏదైనా వర్క్ అలాంటి వాటికి రోడ్లకి మౌలిక వసతులు, కొన్ని కాలనీలలో డ్రైనేజీ లేదు, దోమల బెడదుంది, ఈవెన్ సీసీ రోడ్లు లేవు, ఫాగింగ్ మిషన్స్ అవి లేవు, దానికి ఫండ్ పెట్టారు అవి రాలేదు. ప్రజలకు మనం సేవ చేయనప్పుడు ఎందుకు మీరు ఈ నిధులు దుర్వినియోగం చేసి ఎవరిని పెంచి పోషించడానికి ఈ నిధులు యూజ్ చేస్తున్నారు మీరు? అది మేము ప్రశ్నించినాం. అందుకే బయటకు బహిష్కరించి వచ్చేసినాం సమావేశం. ఈరోజు సాధారణ సమావేశంలో సిద్దిపేట మున్సిపల్లో ఇన్ని రోజుల నుంచి ఏకపక్షంగా జరిగినట్టు ఇక ముందు కూడా అదే జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రజాపాలన ఉంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా వీళ్ళు అదే దూరంగా చేస్తారు. వచ్చిన పట్టణ ప్రగతి సొమ్మును కూడా వీళ్ళు ఇష్టరాయంగా వాడుకోవడం జరుగుతుంది. మన చేసిన కార్మికులకు సరైన పని నుంచి జీతం ఇవ్వకపోవడం, మళ్ళీ వాళ్లకు మళ్ళీ సిద్దిపేటలో యూజిడి సమస్య బాగున్నది. ఆ చేసిన యూజిడి కూడా సంపూర్ణమైన పని చేయకుండా వాళ్ళ సొమ్ము కాజేయడానికి కోసమే సిద్దిపేటలో యూజిడిని తెచ్చి అది సరైన నిధిలో పనిచేయకపోవడం, దానికి ఇన్కంప్లీట్గా పెట్టేసి ఇప్పుడు ఏమంటే దానికి నిధులు లేవు, దానికి ఫండ్ లేదు, దానికి కనీసం ఒక 50 మంది లేబర్లు కూడా సరిగా చేయకపోవడం, వీటికి చేయాల్సిన ప్రజలకు చేయాల్సిన పనులు చేయకుండా అదే వచ్చిన నిధులను వాళ్ళు పట్టణ ప్రగతిలో వచ్చిన సొమ్ముని వీళ్ళు ఇష్టరాహితంగా వేరే దానికి వాడుకోవడం, వాళ్ళ సొమ్మును మళ్లింపు చేసి వాళ్ళు కాజేయడానికి ప్రయత్నిస్తారు. దాని గురించి మేము ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని మేము బహిష్కరించి రావడం జరిగినది. మున్సిపల్ మీటింగ్లో ఎలా నడుస్తుందంటే కనీసం ఒక కమిషనర్గా ట్రాన్స్ఫర్ అయినామే, కొత్తగా నియామకమైనామే సిద్దిపేటలో పనికి అంటే జాబ్ ఎక్కకుండా తను అక్కడికక్కడ లీవులు పెట్టుకుందంటే ఈ టీఆర్ఎస్ నాయకులు ఎంత బెదిరిస్తున్నారో, కొత్తగా వచ్చిన కమిషనర్లను కానీ అధికారులను కానీ ఎంత బెదిరిస్తున్నారో దీనికి నిదర్శనం. జనరల్ ఫండ్లను ఎమ్మెల్యే ఎలక్షన్లో తను ఇచ్చిన హామీలను మేము కుల సంఘాలకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నిధులకించి కేటాయించకుండా కేవలం మున్సిపల్ జనరల్ ఫండ్లకించి మా మున్సిపల్ కార్మికులకు ఉద్యోగులకు జీతాలు లేవు. ఇప్పటి వరకు వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ కుల సంఘాలకి నిధులను వాడుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ రోడ్లు లేకుండా పట్టణ ప్రగతి పైసలు ఇష్టానుసారంగా వాడుతున్నాడు. దీనిని ప్రతిపక్ష నేతలం అందరం కలిసి బైకాట్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.